ప్రభుత్వాలు ఎవడు అధికారంలో ఉండాలో మేము డిసైడ్ చేస్తాం, ఎవడు అధికారంలో ఉండకూడదో మేము డిసైడ్ చేస్తామనే అహంకారపూరిత జర్నలిజానికి సజీవ సాక్ష్యంగా మారింది ఈనాడు. తన జీవిత చరిత్రలో 40 సంవత్సరాల ఈనాడు ప్రస్థానంలో బరి తెగించిన ఎడిటోరియల్ కాలం, దిగజారిన ఎడిటోరియల్ కాలంకి సజీవ సాక్ష్యం ఇది. జగన్ ఆటవిక రాజ్యాన్ని అంతం చేయండి అంటూ పిలుపు, ఒక పార్టీని ఓడించమని మరొక పార్టీని గెలిపించమని ఇస్తున్నటువంటి పిలుపు. చంద్రబాబు నాయుడు అద్భుతమైన వ్యక్తి, అద్భుతంగా పరిపాలిస్తాడని ఇవ్వు, దాంట్లో ఎందుకని చెప్పలేకపోతున్నాడు? 2014-19 మధ్య అద్భుతమైన రాజ్యాన్ని సృష్టించాడు ఆయన, రాష్ట్రానికి మేలు చేశాడని చెప్పు. లేదా 2004 నుంచి లేదా 1999 నుంచి 2004 వరకు ఈ అద్భుతాలు చేశారు. ఆయన జీవితంలో ఆంధ్రప్రదేశ్కి ఇదిగో ఇన్ని సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి పెట్టారు, ఇన్ని పెద్ద పరిశ్రమలు తెచ్చిపెట్టారు ఆయన. లేకపోతే కనుక ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించారు, ఇన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారని చెప్పు. అప్పుడు ప్రజలు అలాగ లబ్ధి పొందిన వాళ్ళని ఓటేయమని చెప్పు. అసలు అదైనా నువ్వు చెప్పడం అనవసరం ఒక ఎడిటర్గా. కానీ చెప్పు పోని, అది వదిలేసి జగన్ మంచోడు కాదు, రౌడీ రాక్షసుడు లేకపోతే అరాచకవాది కాబట్టి ఓటేయబాక, అతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది అంటూ దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో దిగజారిపోయి రాసినటువంటి ఎడిటోరియల్ కాలం ఈనాడు చరిత్రలో ఒక బ్లాక్ డే, ఒక బ్లాక్ మార్క్. గెలవచ్చు, ఎవరు గెలవచ్చు, ఎవరు ఓడవచ్చు, కానీ ఇంతకంటే దిగజారడానికి ఇంకేం లేదు ఈనాడికి.